హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెరీ స్పెషల్ రాయలసీమ పితికిపప్పు చికెన్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా చికెన్ ముక్కలు తీసుకున్నాం, దాంతోపాటు పితికిపప్పును కూడా తీసుకున్నాం. ఫ్రెండ్స్, ముందుగా ఒక స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ పెట్టుకొని అందులో నూనె వేడి అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పేస్ట్ వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఇందులోకి కారం, ధనియాల పొడి, లైట్గా పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులోకి చికెన్ ముక్కలను వేసి బాగా ఉడికించాలండి. బాగా ఉడికిన తర్వాత ఇందులోకి టమాటా మరియు కొబ్బరి పేస్ట్ వేసి కలపాలండి. దీంట్లోకి లైట్గా సాల్ట్ వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఇందులోకి పితికిపప్పు వేసి బాగా కలుపుకోవాలండి. తగినంత నీళ్లు, సాల్ట్ వేసి కలిపి ఇప్పుడు బాగా ఉడకనిస్తే, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తే బాగా ఉడికిపోతుందండి. రెడీ అయిపోయింది. ఇది మధ్యాహ్నం పూట సంగట్లో, వేడి సంగట్లో తింటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.